అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే జంక్షన్లో గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బళ్ళారి సమీపంలో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద కోల్ అన్లోడ్ చేసి తిరిగి నెల్లూరు కృష్ణపట్నం పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గుంతకల్ రైల్వే జంక్షన్లోని గుంతకల్ రోడ్ నంబర్ 2లోకి రాగానే గూడ్స్ రైలు పట్టాలు తప్పి 4 వ్యాగన్లు పక్కకు పడ్డాయి. దీంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతినగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలపై బోగీలను తొలగించే పనులను అధికారులు వేగవంతం చేశారు. మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ పూర్తి సమాచారం అందిస్తారు. నాగేంద్ర, శ్రీదేవి గుంతకల్ రైల్వే జంక్షన్ లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 వ్యాగన్లు గూడ్స్ పట్టాలు తప్పాయి పూర్తిగా. అయితే కర్ణాటకలోని బళ్ళారి సమీపంలో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉన్నటువంటి కోల్లో అన్లోడ్ చేసి తిరిగి నెల్లూరు కృష్ణపట్నం వెళ్తుండగా గుంతకల్ జంక్షన్ లో అక్కడ ఉన్నటువంటి రోడ్ 2లో ఇది పట్టాలు తప్పింది. గతంలో కూడా అనేక పర్యాయాలు తప్పింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. అలాగే ప్రయాణికులు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే సీఎం అలాగే ట్రాక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. వీళ్ళైతే సీఎండబ్ల్యూ అలాగే ట్రాక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటారు. అయితే టోల్ ఒకవేళ దాంట్లో ఉంటే ప్రమాదం పెద్ద ఎత్తున జరిగేది. ఏమాత్రం వీళ్ళు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అధికారులే ఒకరికొకరు దాని రైల్వే సంబంధించినటువంటి అధికారులు విమర్శలు చేసుకోవడం జరుగుతుంది. అయితే ప్రయాణికులు మాత్రం దాంట్లో కోల్ లేకపోవడం వల్ల ప్రమాదం పూర్తిగా తప్పింది. రైల్వే అధికారులు ఇలాంటి దానిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే సీఎండబ్ల్యూ కానీ అలాగే ట్రాక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళపైన ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరిగితే ఖచ్చితంగా ఇలాంటివి కఠినంగా ఉంటేనే బాగుంటుంది అనేసి వాళ్ళు చెప్తారు. గతంలో కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడాలు ఈ 2 డిపార్ట్మెంట్ ఏవైతే సీఎండబ్ల్యూ అలాగే ట్రాక్ ఇంజనీరింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగా పనిచేయకపోవడం జరుగుతున్నాయని ఆవేదన చేస్తున్నారు. ఖచ్చితంగా అధికారుల పైన ఎవరైతే ఉన్నారో కఠిన చర్యలు తీసుకోవాలనేసి ప్రయాణికులు కోరడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా అట్లాంటి అధికారుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఉన్నట్టుగా అలాంటి ఉంటే ఒకవేళ ఈ రోజు ఆల్రెడీ బళ్ళారి థర్మల్ ప్రాజెక్ట్ సంబంధించి అక్కడ ఉన్నటువంటి దాంట్లో గోల్డ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది. ఒకవేళ గూడ్స్ రైల్లో ఒకవేళ అలా ఉండి ఒకవేళ ట్రాక్ తప్పితే ఎలాంటి పరిస్థితి ఏర్పడేదని చెప్పి అధికారులు కానీ అక్కడ స్థానికులు కానీ ఆవేదన జరుగుతుంది. ఇప్పటికైనా కూడా పై అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనేసి అక్కడ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ. ఎవరున్నా